ప్రేమ ఉన్నాడు ఎవరైనా ఇంకా నదులు తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు, నీళ్ళను ఎక్కువ తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు. ఆలోచన వదిలిపెట్టి రాష్ట్రం ఆడిపోయినా పర్లేదు, నదులు ఆడిపోయినా పర్లేదు, వాటి మీద మాత్రం మన డబ్బులు వస్తే చాలు, రీడిజైన్ చేసుకుందాం, డబ్బులు తీసుకుందాం, ఆ ఏడాది చావని వదిలేశారు మీరు. ఇది చరిత్ర అధ్యక్ష. ఈడవాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించింది ఆయన రాసిన కవిత్వం ఏం కాదు కదా, ఉన్న లెక్కలు అంకెలు సంఖ్యలే, గతంలో ఉన్న స్టాటిస్టిక్స్నే వారు చూపించారు. ఆ చూపించిన దాన్ని కూడా ఇంకా హరీష్ రావు గారు లేచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారు, అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అంటే ఇప్పుడు మేము చెప్పిన లెక్కలు ఏ లెక్కలు కరెక్ట్గా చెప్పండి, ఏ లెక్కలు కరెక్ట్ కాదండి. ఏదనంటే మళ్ళీ ఇంకా దబాయించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ నీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయా, ఒక చుక్క రాలేదా, లక్షల కోట్ల నిధులు పోయా, పోనీ ఈ కట్టి మళ్ళీ దాన్ని నడపడానికి ఏమైనా సరిగా ఉండేటట్టు చేశారా అంటే ఇప్పుడే చెప్పారు. కాళేశ్వరం ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ ప్రాజెక్టు నడపడానికి కరెంటు కోసం అయ్యే ఖర్చు కేవలం 1000 కోట్లు, కేవలం 1000 కోట్లు అధ్యక్ష. వారు చెప్పిన అంచనాలు లెక్కల ప్రకారం ఆ 1000 కోట్ల నుంచి ఏం చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావు కానీ 10,000 కోట్లు కట్టాలంటే సంవత్సరానికి యాడ్ నుంచి తీసుకొచ్చి కడతాం అధ్యక్ష. 10,000 కోట్లయింది అధ్యక్ష. ఇది నడపటానికి కరెంటు ఖర్చు ఏమో 10,000 కోట్లట, నడపడానికి ఇంకో 15,000 కోట్లట, అంటే సంవత్సరానికి 25,000 కోట్లు. ఒక ఎకరానికి నీళ్ళు అయితే రావు కానీ సంవత్సరానికి మాత్రం 25,000 కోట్లు ఖర్చు. ఇది ఈ భారం ఎవడు మోయాలి అధ్యక్ష? ఇది గుదిబండ కాబట్టి ఏంది ఇది? పోనీ ఆ గుదిబండైనా సరిగా ఉంచారంటే మొత్తం ముక్కలు ముక్కలుగా చేసే గుదిబండని ఇచ్చారు. ఇన్ని మోయలేక వాటిని సరిచేయలేక ఆ తెచ్చిన అప్పులు కట్టలేక వాటన్నిటిని ఏ రకంగా ప్రాజెక్టులు పూర్తి చేసి అందించాలని ఆయన తలమునకలై రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయటం కోసం ఉన్న వాస్తవాలని చెప్పి వీటిని సరిచేసి ముందు పోదామని ఆయన ఒక ప్రయత్నం చేసి ప్రజెంటేషన్ ఇస్తే ఇచ్చిన దగ్గర నుంచి చెప్తా ఉన్నారు లేచి ఒకటే అబద్ధాలు. ఇది ఎక్కడ అబద్ధాలు అధ్యక్ష? కరెక్ట్ కాదు కదా. సరిచేసి నేను హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాను, ఓకే అబద్ధం కాదు సత్యదూరం అని, ఆల్ రైట్ అబద్ధం అనే పదాన్ని నేను విరమించుకుంటా, సత్యదూరం. కానీ హరీష్ రావు గారు మీకు ఆ రోజు ఉన్న గవర్నర్ గారు కూడా చూసి మీరే కాళేశ్వరం అన్నారు. అంటే ఈరోజు కాళేశ్వరం మొత్తం మీకు తెలుసు. దయచేసి నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా, ఇది ఓన్లీ గోదావరి మీదనే, ఒక్క గోదావరి మీదనే మీకు 32,000తో అయ్యేదాన్ని 1,72,000 చేశారు. ఇక కృష్ణానది జలాలకు సంబంధించిన లెక్కలు మా వెంకన్న దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తారు. దయచేసి వాటిని జరిగిన తప్పుని, కాళేశ్వరం జరిగిన లోటుపాట్లని, జరిగిన అవినీతిని, పొరపాటు అయిపోయింది, దీన్ని సరి చేసుకుందాం, మరి ఎట్లా చేద్దామో చెప్పండి మీరు అని చెప్పి మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని వచ్చి అది చేయటం కోసం ప్రయత్నం చేయాలి. తప్పుల మీద తప్పులు చేసి ఇంకా సమర్థించుకోవటం కోసం చేసే కార్యక్రమం కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి తప్పులను ఒప్పుకోని వారు చేసేటువంటి కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా వారు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. స్పీకర్ సార్, ఒక రిక్వెస్ట్ సార్, ఇంకెవరైనా మంత్రులు మాట్లాడతారేమో అందరినీ కంప్లీట్ అయినాక నాకు ఇవ్వండి సార్. ఇక నేను నాతో అయితలేదు సార్. ఇప్పుడు నేను ఎవరికి ఆన్సర్ చేయాలి సార్? ఇప్పుడు వైట్ పేపర్ మీద నేను మాట్లాడతా అంటే మా ఇంకన్నా లేచి SLBC సంగతి అడిగే, మా కృష్ణారావు సాబ్ లేచి KRMB మాట్లాడే, మా బట్టన్న లేచి అదేంది మన రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ అని. నేను ఈ అన్నకు చెప్పాలన్నా, ఆ అన్నకు చెప్పాలన్నా, ఈ అన్నకు చెప్పాలన్నా, వైట్ పేపర్ మాట్లాడాలన్నా? టైం ఇవ్వండి, అందరికి చెప్తా. టైం ఇవ్వండి, రాత్రి 12 అయినా ఒక్కరికి సమాధానం చెప్పే సత్తా నాకున్నది. ఈయన మరి టైం అధ్యక్ష సార్, స్పీకర్ సార్, నేను కేవలం వైట్ పేపర్ మీద అంత 8 నిమిషాలు మాట్లాడలేదు. సబ్జెక్ట్ అంతా డీవియేట్ అవుతుంది. మళ్ళీ మా బట్టనే లేచి వేరే టాపిక్ తెచ్చి ఇప్పుడు దానికి చెప్పకపోతేనేమో నేను తప్పులో పడతా, చెప్తానేమో టైం పోతుంది. ఇదేం పంచాయతీ సార్ ఇది? ఇప్పుడు అన్న ధన్మని ఏదో మాట్లాడే దానికి ఆన్సర్ ఇస్తే ఓ బాధ ఉన్నది, ఇవ్వకపోతే ఓ బాధ ఉన్నది నాకు. అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, నేను జస్ట్ 1 minute కంప్లీట్ చేస్తే లెందీ సబ్జెక్ట్ కానీ అందులో బోను. వారు ఒక విషయం మాట్లాడుతూ ఇందాక ఏమన్నారంటే ప్రాణహిత చేవెళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇక 28 పెడితే అయిపోతుండే అన్నట్టుగా ఒక సత్యదూరమైన విషయాన్ని వారు మాట్లాడే ప్రయత్నం చేసినారు.
అయితే అధ్యక్ష విషయం ఏంటంటే అధ్యక్ష మొత్తం 2000